ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ వేగం పెంచిందా? లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యే వరకు లాగుతున్నారా? విచారణకు వెళ్తే అరెస్టు తప్పదని మానసికంగా సిద్ధమయ్యారా? ఎంతవరకు వీలైతే అంత ఈ కేసులో తనకు పాజిటివ్ పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుని నిందితురాలుగా చేరుస్తూ సిబిఐ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో 41 ఏసీఆర్పీసీ నోటీసు సవరించి ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఇప్పటికే 3 సార్లు ప్రశ్నించింది. సిబిఐతో పాటు గతంలోనూ ఈడీ విచారణ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఎటువంటి ప్రమేయం లేదని ఇప్పటివరకు కవిత వాదిస్తూ వచ్చారు. మరోవైపు కవిత పిఏ అశోక్ కౌశిక్ కూడా అడ్డం తిరిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముడుపులు ఇచ్చినట్లు న్యాయమూర్తి ఎదుట ఒప్పుకున్నారు. కవితతో పాటు అశోక్ కౌశిక్ ను సైతం నిందితుడిగా చేర్చారు. లిక్కర్ కేసులో ముడుపులు ఇచ్చినట్టు న్యాయమూర్తి ఎదుట అంగీకరించడంతో కవిత ఈ కేసులో చిక్కుల్లో పడినట్లని చెప్పాలి. అయితే విచారణకు కవిత హాజరు కాకపోవడంతో సిబిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదన్నది వేచి చూడాల్సి ఉంది. ఈడీ విచారణకు తాను హాజరు కానని కోర్టు కేసు అడ్డం పెట్టి తప్పించుకుంటున్న కవిత సిబిఐకి సైతం అదే సమాధానం చెప్పారు. ఎక్కడా కేసులో తన అరెస్టు తప్పదని కవితకు తెలిసినా చివరి వరకు ఎంత వీలైతే అంత ఈ కేసులో సానుభూతి సంపాదించాలని ఆమె ప్లాన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఏం చేయబోతోంది? విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దూరంగా ఉండడంతో సిబిఐ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందనే ప్రశ్న వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా పేర్కొంటూ విచారణకు రావాలని 5 రోజుల కింద కవితకు 41A కింద నోటీసులు ఇచ్చింది. అయితే ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో విచారణకు హాజరు కావడం సాధ్యం కాదంటూ సిబిఐకి లేఖ రాసిన కవిత విచారణకు దూరంగా ఉన్నారు. లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది అని దర్యాప్తు సంస్థల ఆరోపణ. గతంలో లిక్కర్ కేసులో సాక్షిగా కవితను సిబిఐ ప్రశ్నించింది. అయితే ఈసారి మాత్రం లిక్కర్ కేసులో కవితను నిందితురాలుగా చేరుస్తూ 41A కింద నోటీసులు జారీ చేసింది. 41A కింద నోటీసులు జారీ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిబిఐకి అధికారం ఉంటుందన్నది నిపుణులు చెప్తున్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కవిత రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే విషయంపై సిబిఐ దృష్టి పెట్టింది. వాస్తవానికి ఈడీ విచారణ విషయంలో కవిత దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ ఉంది. తాను విచారణ రాకపోవడానికి తెలపాల్సిన కారణాల్లో కోర్టు కేసులు కూడా కవిత తన లేఖలో ప్రస్తావించారు. 1-2 రోజుల్లో లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కవితకు మరోసారి నోటీసులు ఇవ్వాలా లేదంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు వేచి చూడాలా అనే విషయాన్ని సిబిఐ అధికారులు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ జరుపుతున్న రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేయాలా అనే కోణంలోనూ సిబిఐ అధికారులు కసరత్తు చేస్తున్నారు.